అగాధంలో జగన్నాథం కొట్లాడాలి. ఇక మళ్ళా మన తెలంగాణలో జర్ర గిట్లా అనగానే ఉబ్బుడు, జర్ర గిట్లా అనగానే సగ్గుడు. అప్పుడే వెంటనే ఇక తడపల కిందడే అయిపోయింది ఆగమాగం, దెబ్బతిన్న పానాలు కదా. కాబట్టి అప్పటి నుంచి నిజాం కాలం నుంచి జమీందారుల కాలం నుంచి కూడా అనేక బాధలు అనుభవించిన సమాజం కాబట్టి అపనమ్మకం ఎక్కువ, అవిశ్వాసం ఎక్కువ. ఉద్యమం స్టార్ట్ చేసే ముందు మీకు చాలామంది తెలియదు, ఉద్యమం 2001లో స్టార్ట్ అయిందని మీరు అనుకుంటారు. యాక్చువల్లీ ఉద్యమం స్టార్ట్ అయింది 99నే. 99 చివరి నుంచి 2000 సంవత్సరం అంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్, విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్, వేల గంటలు. నిమ్మ నరసింహారెడ్డి గారు ఉండే నా సహచరుడు, మా సిద్దిపేట వాసే, రాత్రి 3 అవుతుండే మాట్లాడుకుంటూ కూర్చుంటే. ఆ విధంగా వేలాది గంటలు. ఏంది లైన్, ఏంది కథ, ఏంది ఎట్లా పోవాలి, ఏ స్టేజ్కి ఎక్కడ చేరుతాం, అట్లా చేరానంటే ఏం చేయాలి, మన ఎత్తుగడలు ఏముండాలి, ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని చాలా మదనపడేది. మదనపడి పాటలు రాస్తున్నాం. పాటల క్యాసెట్ తయారైంది 2000 సంవత్సరంలోనే, జెండా తయారైంది కూడా 2000 సంవత్సరంలోనే. చాలా మంది తెలియదు 2001లో అనుకుంటారు, కాదు, ఇయర్ 2000లోనే. బాలకృష్ణనే పాడిండు పాటలు, మొదటి పాటలు కొన్ని వట్కచ్చి వాంతో పాడించాడు, తను పాడిండు. అద్భుతమైన పాటలు కదా. ఒక చరణమే మొత్తం చరిత్ర చెప్పేస్తుంది. గుంటూరు జిల్లాలో గుంటేడు జాగా అడిగినమా, విజయవాడ పట్టణంలో వీసమెత్తు కోరినమా, మా తెలంగాణ వాళ్ళమంతా మేలుకున్నాము, మా తెలంగాణ మేమే ఏలుకుంటాము. అప్పుడు ఇట్లుండేటి పాటలు. ఒక 2 చరణాలలో మొత్తం తెలంగాణకు సోయి వస్తుంది మనసు పెట్టి వింటే. అంటే అంత ఆలోచన చేసింది. ఒక పాట రాయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక సెంటెన్స్ మాట్లాడాలన్నా కూడా చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసి మాట్లాడేది. ఒక పాట రాస్తుంటే నేను చెప్పిన, సుద్దాల అశోక్ రాస్తా ఉన్నాడు,